ओम नमो गुरुभ्यः। ध्रुव के चौफर शिमशुमार चक्र फिरता है, परंतु ध्रुव नहीं फिरता. ధ్రువుణ్ణి ఆధారం చేసుకుని ఆ జ్యోతిష్ చక్రం తిరుగుతున్నది. ఆ చలనమంతా చక్రంలో ఉంది అంతే, ధ్రువ నక్షత్రంలో లేదు, పోల్ స్టార్. అందుకే దానికి ధ్రువం అని పేరు వచ్చింది. జో ధ్రువ్ భీ ఫిరేగా, ఈ ధ్రువుడు కూడా తిరుగుతూ కూర్చున్నాడో తో ధ్రువ సంజ్ఞాసే రహిత్ హోవేగా. ధ్రువుడనే పేరు చెల్లదు వాడికి. తైసే సర్వకే అంతర్ సాక్ష్య రూప్ హోకర్ జో మై ధ్రువ హూ. ఆ ధ్రువుణ్ణి కాదు నువ్వు చూడవలసినది. ఆ ధ్రువుడు వాచ్యార్థం, లక్ష్యార్థంలో ధ్రువుడొకడున్నాడు. వాడు ప్రతి శరీరంలో ఉన్నాడు, హృదయాకాశంలో ఉన్నాడు. అది జడాకాశంలో ఉన్న ధ్రువుడైతే ఇది హృదయాకాశంలో ఉన్న ధ్రువుడు. వీడెవడు? సాక్ష్య రూపమైన చైతన్యం. ఇదే అంతర్యామి. ఇది మనలో ప్రత్యేగాత్మ రూపంగా ఉంది. సో మేరే చౌఫేర్భి జాగ్రత్త స్వప్న సుషుప్తి తథా సత్ రజ తమ శుభ అశుభ संकल्पादिक तथा बालक युवा वृद्धादि सर्व पदार्थों का न्यूनाधिक भाव होना ही शिमशुमार चक्र फिर रहा है. బాల్యం వై యవనం, యవనం వై వార్ధక్యం. అంతెందుకు, జాగ్రత్త వై స్వప్నం, స్వప్నం వై సుషుప్తి. చూచారా, నీకు ఏ ఏ అవస్థలు మారుతున్నాయో అదంతా చలనమే. అది అధ్రువం, అస్థిరం. ఈ అస్థిరాన్ని చూచేది అది కూడా అస్థిరమనంటే చెల్లదు. అస్థిరాన్నంతా గమనించేది ఎప్పుడూ స్థిరమై ఉండాలి. స్థిరమే అస్థిరాన్ని చూడగలదు. సముద్రము స్థిరంగా ఉండి తరంగాల చలనాన్ని చూడగలదు. సముద్రం కూడా అస్థిరమైందో అంతా కలిసి తరంగమే, ఇక జలం లేదు. అర్థమైందా? కనుకనే సముద్రం ఒడ్డు దగ్గర 1 మైల్ దూరమే ఉంటాయి ఈ తరంగాలు, బుద్బుదాలు ఇవన్నీ. మధ్యలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, స్థిమితంగా ఉంటుంది. ఆ స్థిమితతలో నుంచి అస్థిమితత పుడుతున్నది. మళ్లీ అస్థిమితత స్థిమితతలో లయమైపోతుంది. అది లోక వ్యవహారం. వ్యవహారం అంతా ఇదే, ఇంతకు తప్ప మరేం లేదు. కనుకనే ఉపనిషత్తుల మెథడాలజీ ఇప్పుడు అర్థమైందే. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేది అచలమైన తత్వం. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి. ఇదంతా గొడవ. ఈ మధ్యలో చాందోగ్యం చెప్పింది అంతా కల్పనా కథ. సృష్టి జరిగింది, అది ఇది 96 చూస్తుంది. సృష్టి ఎక్కడ జరిగింది? సృష్టి జరగడం అంటే చలనం అన్నమాట. పరమాత్మ చలించాడా? చలించకపోతే సృష్టి ఎలా జరుగుతుంది? ఏమన్నా అర్థం ఉందా? తర్వాత ఏముంటుంది చివరకు? తయేషోణిమాయ తదాత్మ్యమిదగం సర్వం తత్ సత్యం సాత్మా తత్వమసి. ఏంటిదంతా? ఏమీ జరగలేదురా, ఇదంతా అదేరా, నువ్వు కూడా అదేరా, అదేరా సత్యం, ఇంకా మిగతాదంతా అబద్ధంరా. అబద్ధాలు చెప్పి మధ్యలో అబద్ధాలు తాను స్వయంగా చెప్పి ఇదంతా అబద్ధమేనంటుందే. అబద్ధం చెబుతున్నప్పుడు నిజమని చెబుతుంది, పైగా సృష్టి జరిగినట్టే చెబుతుంది. చెప్పి మళ్ళీ అభ్యా ఇదంతా ఏం జరగాలి. అందుకే భగవత్పాదులు ఒక ప్రశ్న వేశారు ఉపనిషత్తుల మీద. ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాదస్పర్శనం అనే సూత్రభాష్యంలో మాట ఇది. అడుసు త్రొక్కటం దేనికి, కాలు కడుగటం దేనికి? మీరు సృష్టిని వర్ణించారంటే అడుసు తొక్కుతున్నారు. మళ్లీ ఏమంటున్నారు? ఏం లేదండి, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమని కాళ్లు గడుక్కుంటున్నారు. అసలు తొక్కవలసిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అని ఉపనిషద్ ఋషులను అడిగి నీవే చెప్పమన్నారు వాళ్ళు. నువ్వు భాష్యకర్తవు కదా, మా సూత్రాలకంతటికీ కూడా వ్యాఖ్యానం చేసే పెద్ద చాతుర్యం, బ్రహ్మాండమైన పాండిత్యం ఉన్నవాడవు కదా, మమ్మల్ని అడుగుతావేమిటి? క్వశ్చన్ పేపర్ ఇచ్చాం మేము. ఉపనిషద్ ఋషులు మాట్లాడుతున్నారు శంకర భగవత్పాదులతో అని అనుకోవాలి మనం. వాళ్ళిద్దరికీ జరిగిన సంభాషణగా ఊరికే చమత్కారంగా చెబుతున్నా నేను. ఏంటి, క్వశ్చన్ పేపర్కు ఆన్సర్ చేయవలసిన బాధ్యత నీది కదా. ఏమిటి ఆ క్వశ్చన్, ఎందుకు ఇచ్చావని నన్ను తిరిగి అడుగుతావేమిటి నువ్వు? నోరు మూసుకొని ఆన్సర్ రాయి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని ఉన్నావు, నువ్వు మాట్లాడితే చంపుతాం మేము ఇన్విజిలేటర్స్. ఎవడయ్యా ఈ క్వశ్చన్ పేపర్? ఎవడో ఎవడు ఇచ్చాడు, దీనికి ఎందుకు నీకదంతా? నీకు చేత అయితే రాయి, లేకపోతే బయటికి వెళ్ళిపో అన్నారు ఉపనిషద్ ఋషులు. అంటే భగవత్పాదులు ఆలోచించి ఏమన్నాడో తెలుసా? ఇది ఉపనిషత్తుల ప్రక్రియ అన్నాడు. ప్రక్రియ అంటే టెక్నిక్. ఏమిటి ఆ టెక్నిక్? ఏకమే ఉంది, అనేకమనేది దాని విభూతి, అంతే.
ఈ ఏకము మొదలా ఉన్నది, చివరా ఉన్నది, మధ్యలో అదే అనేక రూపాలుగా భాసిస్తున్నది. దానికి ఆభాస అని పేరు. చూశారా? ఈ ఏకం నుంచి ఏకానికి ప్రయాణం చెయ్యాలి అంటే మధ్యలో ఈ ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్ళండి. నది అది, దాని మీద కట్టినది వంతెన. ఎందుకయ్యా వంతెన అడక్కండి. ఇద్దరి నుంచి అద్దరికి తీసుకెళుతున్నది. ఇద్దరి ఒక ఏకత్వం, అద్దరి మరొక ఏకత్వం, ఉన్నదంతా పరమాత్మ స్వరూపం. సరేనండి, మంచిదే. ఈ వంతెన కట్టామంటున్నారు. అసలు ఈ వంతెన యొక్క అవసరం ఏమిటండి? మాకు ఒక్కటే ఉన్నది అని చెబితే సరిపోతుంది కదా, ఇంకా మేము ప్రయాణం చేయవలసిన అవసరం ఏమిటి? అదా, ఒక్కటే ఉందని చెబితేనే నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు ప్రహ్లాదుడివి. అర్థం చేసుకోకపోతే నువ్వు హిరణ్యకశిపుడివి. నేను హిరణ్యకశిపుడి కోసం చెబుతున్నాను, ప్రహ్లాదుడి కోసం కాదు. ఉపనిషద్ దృశ్యం. ఉత్తమాధికారివైతే మనిషిగా మాట, గొడ్డుకొక దెబ్బ అన్నట్టు ఒక్క మాట చాలయ్యా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బస్, మహావాక్యాలు 4 చాలు ఉత్తమాధికారికి. దానికి వివరణ అక్కర్లే. వివరణ చేయవలసి వచ్చిందనంటేనే నువ్వు మధ్యమాధికారివి, అర్థం చేసుకోగలిగితే. ఇంకా చేత కాకపోతే మందాధికారివి. మధ్యమాధికారికి హేతువు చూపాలి, మందాధికారికి దృష్టాంతము చెప్పాలి. కనుకనే భాష్యం వచ్చింది. హేతు దృష్టాంతాలతో నడుస్తుంటుంది. ఎందుకు? మధ్యమ మందాధికారుల కోసం. నేను ఉత్తమాధికారినయ్యా, అయితే భాష్యకర్త ఎంతో, ఈ భాష్య శ్రోత అంతే. భాష్యకర్త భగవత్పాదులు ఎంత అనుభవజ్ఞుడో, ఆ శ్రోత కూడా అంత అనుభవజ్ఞుడైతే భాష్యం చూడక్కర్లా. అదండి ఉన్న విషయం. కనుక ఇప్పుడు ఈ ధ్రువుడు, ఏ ధ్రువుడు? ఈ ధ్రువుడు పురాణాల్లో ఉన్న ధ్రువుడు కాదు, మన అనుభవంలో ఉన్న ధ్రువుడు. ఎవడు వాడు? ప్రత్యేగాత్మ. వాడు కదలడు. వాడి మీద అధ్యాస అయింది. మొత్తం మనోభావాలు కదిలిపోతున్నాయి, మాటలు కదిలిపోతున్నాయి, చేష్టలు కదిలిపోతున్నాయి. ప్రపంచంలో నామరూప క్రియలు ఏవి చూసినా కూడా చలిస్తున్నాయి. ఈ చలనాన్నంతా సాక్షిగా గమనిస్తున్న వాడెవడో మనలో ఉన్న ధ్రువుడుగా ఆత్మస్వరూపం. అదే చిలవలు పొలవలు పెట్టి రాస్తున్నాడు. తాత్పర్య ఏకి కభీ జాగ్రత్త హోతా హై, కభీ స్వప్న హోతా హై, కభీ సుషుప్తి హోతీ హై. ఇదంతా చలనం అన్నమాట. మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కభీ తురీయ హోతీ హై సమాధి, కభీ సత్, కభీ రజ్, కభీ తమ్ హోతా హై. గుణాలు మారిపోతున్నాయి. కభీ శుభ సంకల్ప వికల్ప హోతా హై, సంకల్ప వికల్పాలు మారిపోతున్నాయి మనస్సులో. కభీ అశుభ సంకల్ప వికల్ప హోతా హై, అశుభానికి మళ్లీ వికల్పం వస్తుంటుంది. కభీ బాలక్, కభీ యువ, కభీ వృద్ధావస్థ హోతీ హై. పరంతు మై చైతన్య ధ్రువు, అదట ధ్రువ అంటే అర్థం చైతన్య రూపమైన నేను నిర్వికార్ స్థితు. ఎక్కడ? శరీరంలోనే. శరీరంలోనే ఉండి నీవు నిర్వికారంగా ఉన్నావా? ఎస్. జో పూర్వోక్త చక్రవత్ మేరా భీ చక్ర హోవే, మేరీ భీ అధ్రువత హోవేగి. ఆ చక్రంలాగా నేను చక్కర కొడుతుంటే, తిరుగుతూ ఉంటే నేను ధ్రువుడు కాదు, నేను అధ్రువం అయిపోతా. ఈసుసే ముచి చైతన్య రూప భిన్న సర్వనామ రూప జగదాధ్రువ జడ రూప. దృశ్యానికి అప్పచెప్పండి, దృక్కుకు అప్పచెప్పకండి. ఇప్పుడు చూడండి, కంటి చూపు ఒకటేనండి. నీ కంటికి గాని నా కంటికి గాని 2 కళ్ళున్నా కూడా చూపు ఒకటే, తెలుసుకో. 2 కళ్ళకి కలిసి చూపులు 2 ఉండవు. అది జబ్బు, రోగం, నేత్ర రోగం. అది 2 కలిసి కన్వర్ట్ చేయి ఒక్కటే చూపుగా బయటకు వస్తుంది. ఆ చూపుకి ఆకారం లేదు. 2 రహస్యాలున్నాయి మనం తెలుసుకోవాల్సినవి. 2 కళ్ళకి కలిసి చూపు ఒకటే. ఆ చూపుకు ఆకారం లేదు. దేనికున్నది? కంటికున్నది. అర్థం చేసుకో. ది ఐ హ్యాస్ ఫార్మ్, నాట్ ది సైట్. సైట్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్. మరి దానికి కనపడే రూపాలు ఎన్ని? కొన్ని కోట్లు. రూపము లేని చూపుకు రూపాలు. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు ఆశ్చర్యపోవాలి అసలు. కోటాన కోట్లు కనిపిస్తుంటే దర్జాగా చూస్తున్నదంటే దానికి రూపం ఉండి చూస్తున్నదా? లే, నిరాకారమే సాకారానికి సాక్షి. ధ్రువనే కహా ధ్రువ్ అధ్రువ్ ద్వైత్ మే హై మై అద్వైత్ హూ. ధ్రువము అధ్రువము అని మీరు 2 వికల్పం చేసి చూచారంటే అది ద్వైత ప్రపంచంలో ఉంటుంది గాని
అద్వైత భావంలో ఒకటి ధ్రువం ఒకటి అధ్రువం అనేటువంటి భేదానికి చోటు లేదు. భిన్న అభిన్న భీ అద్వైత ధ్రువహి హై. చోటు లేదు గాని చోటుంది. ఇదే అసలు అద్వైతం అర్థం కాక చూస్తున్నాం. వెలుగు నీడ రెండు పరస్పర విరుద్ధం. పరస్పర విరుద్ధంగా చూసినంతటికి అది ద్వైతం. అద్వైతంలో వెలుగు నీడ అనేటువంటి భేదం ఉండదు, కానీ ఉంది. ఉండదని ఇప్పుడంటూ మళ్ళీ ఉంది అంటారు ఏమిటండి? ప్రకటంగా ఉండదు, గుప్తంగా ఉంటుంది. లేకపోతే ఈ ప్రపంచం ఆత్మలో నుంచి ఎలా వస్తుంది యువతలికి? ఆరంభవాదం కాకపోవచ్చు, పరిణామవాదం కాకపోవచ్చు, వివర్తవాదం అయినప్పటికీ కూడా నీకు ఎలా కనిపిస్తున్నది ఈ ప్రపంచం? ఆభాసగానైనా నీకు కనిపిస్తున్నదా లేదా? కనిపిస్తున్నదనంటే ఆత్మకు భిన్నంగా ఉందా లేదా? ఇది ఉంది. మరి భిన్నం అంటావా? అస్థిభాతి తప్ప మరి అక్కడేం లేదుగా, కనుక అభిన్నం. విశేషంగా కనపడుతున్నది కాబట్టి భిన్నం. సామాన్యంగానే ఉన్నది కనుక అభిన్నం. ఆ తలుపుని తీసుకో, చెక్కగా చూస్తే అద్వైతం, తలుపుగా చూస్తే ద్వైతం. రెండు ఒక చోటే ఉన్నాయి. పరస్పర విరుద్ధం. ఏకం అనేకం. విరుద్ధమైన భావాలు ఒకే పదార్థంలో ఎలా ఉన్నాయండి? ఉంటాయండి. అదేనండి అద్వైతం. అది అర్థం చేసుకుంటే ధన్యులవండి, లేకపోతే పనికిరావండి. ఇప్పుడు చెప్పాడుగా మనవాడు, ఆ గుర్తించటంలోనే ఉన్నది మోక్షం. గుర్తింపు లేదు, బంధమే. అందుకనే బద్ధలము మనమంతా. భేదం చూస్తున్నాం. ఎక్కడెక్కడ భేదం ఉందో అక్కడ అభేదం ఉంది. చేత కావటంలే. ఉపమానం చెప్పమంటే బ్రహ్మాండంగా చెబుతాం. దృష్టాంతాలు కొన్ని వందలు వేలు ఇస్తాం. కానీ దార్ష్టాంతికానికి అన్వయించుకొని అది మన స్వరూపంగా భావన చేసి అనుభవానికి తెచ్చుకోవాలంటే అసాధ్యమైపోతుంది. అదే చెబుతున్నాడు, భిన్న అభిన్న భీ అట. భేదం అభేదం కూడా అద్వైత ధ్రువహి. అద్వైతమేనట్టది. అదే ధ్రువం. ధర్మరాజనే ధ్రువ హైతో చల్ భీ హై. నువ్వు ధ్రువం అనేటట్టయితే చలించటం కూడా అదేనంటున్నావే. ఒక మాట చెబుతానయ్యా, నీకు అర్థం కావటం లేదు. లౌకిక ధ్రువ ధ్రువసే రహితమై అలౌకిక ధ్రువం. నువ్వు వ్యవహారంలో చూస్తున్నావు ఒకటి ధ్రువం ఒకటి అధ్రువం అని. నేను పరమార్థంలో మాట్లాడుతున్నా. పరమార్థంలో రెండూ కలిసి ఏకైకమైన ఆత్మస్వరూపంలోనే లయమైపోయాయి. వాస్తవసే అస్థి భాతి ప్రియ సర్వ చల అచల నామరూపమై ఆత్మ. నువ్వు చలమను అచలమను ఆన్నే కలిసి సచ్చిద్రూపమైనటువంటి నా స్వరూపంలోనే ఏకమై కూర్చోను. ఏకమై కూర్చోనున్నా అంతే. ఆ పాము తాడు రెండు స్వభావాలు ఆ తాడులోనే ఉన్నాయి. నువ్వు తాడుగా చూస్తే పాము కనపడదు, అది అద్వైతం. పాముగా చూస్తే తాడు కనపడదు, ఇది అద్వైతమే. అద్వైతం అంటే ఒకటే. నువ్వు పాముగా చూసినప్పుడు అది అద్వైతమే, సర్పాద్వైతం. రజ్జుగా చూస్తే రజ్జు అయితే రెండు అద్వైతమే. అయితే మరి ఇదే చూస్తూ కూర్చుంటాను చూడు. అదేగా ఇప్పుడు నువ్వు చూడడం. అందుకేగా సంసారంలో పడిపోయి చూస్తున్నావు. ఇప్పుడు రజ్జువును సర్పంగా చూడడమేగా సంసారం అంతా. నువ్వు తృప్తి లేదుగా, మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావుగా, ఏమండి అద్వైతం అంటే ఏమిటిని? ఇది అద్వైతమేనంటే ఒప్పుకో. ప్రపంచాద్వైతం అండి. కానీ దీనివల్ల బాధలున్నాయి, అది నీకు తెలుసు. ఏం చేత? డూప్లికేట్ సరుకు. ఇది నకల్ కాబట్టే బాధలు ఎక్కువ. అసలైతే బాధ ఉండదు, అసల్లో ఉండదు. నకిలీ సొమ్ము. ఈ మెరుగు ఎంతో కాలం ఉండదు. కళ్ళ బంగారం. తీస్సమై దక్ష ప్రజాపతి ఆయే. ఉన్నట్టుంటే దక్ష ప్రజాపతి వచ్చాడు. వీళ్ళంతా ఎందుకు వస్తున్నారో తర్వాత చెబుతా మీకు. దీనిలో ఒక మర్మం ఉన్నది. దక్ష ప్రజాపతి ఎంతమంది వచ్చారో ఇప్పటికీ. ఈయన ఒకడు తయారయ్యాడు. దక్ష ప్రజాపతి కూతురే సతీదేవి. ఆ సతీదేవినే ఈశ్వరుడికిచ్చి వివాహం చేశాడు. ఆమె దక్షయజ్ఞంలో దగ్ధమైపోయింది. అమ్మవారుకి తండ్రి ఆయన. జగన్మాతకు సాక్షాత్తు తండ్రి ఆయన ప్రజాపతి. 27 మంది కుమార్తెలున్నారు ఆవిడగాక. ఆ 27 కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. వారే అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు నక్షత్రాల పేర్లు. అంతా సంకేతమే, అంతా అంతరార్థాలే. అందుకనే అంతరార్థాలు బయట పెడుతూ ఉన్నాడు కమలీవాల ఒక్కొక్కటి. దక్షనాం ఆయన వస్తూనే అంటున్నాడట. దక్ష అంటే అర్థం తెలుసా మీకు? పౌరాణికులారా,
ఈ అర్థం చెప్పండి 10 మందికి. చతుర్కా హై, ఎవడైతే ప్రవీణుడో వాడు దక్షుడు, కార్యశూరుడు, కార్యదక్షుడు. దక్షత లేదురా నాకంటుంటారు. అంటే సమర్థత లేదని. ఎవడు సమర్థుడో వాడు దక్షుడంటే. బుద్ధిసే హోతీ హై, ఆ బుద్ధి బలమే అది. బుద్ధి నాం జ్ఞాన్ కా హై, బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానస్వరూపం. ఈసుసే దక్ష నాం జ్ఞాన స్వరూప కా హై, కనుక దక్షుడంటే జ్ఞానం. అదే దక్షిణామూర్తి. దక్ష దక్షిణ రెండిటికి అర్థం ఒకటే. सर्वनामरूप प्रजापति, प्रजा का पति, स्वामी, ज्ञान स्वरूप होवे, जिसका नाम दक्ष प्रजापति है. దక్ష ప్రజాపతి అనే దానికి అర్థం చెబుతున్నాడు. ఈ నామరూప క్రియలన్నీ ప్రజలట, ఈ ప్రజలకు పతిట. జ్ఞేయమైన ప్రపంచానికంతా పతి ఎవడో అదిట జ్ఞానం. ఆ జ్ఞానమే దక్ష. కనుక దక్ష ప్రజాపతి అంటే అర్థం ఇదండి. నేను జ్ఞానస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి. అర్ధ तो ये अर्ध జ్ఞాన స్వరూప ఆత్మమేమీ ఘటతా హై, ఆత్మస్వరూపంలోనే ఈ అర్థం చెల్లుతుంది. అంతేగాని దక్ష ప్రజాపతి శరీరంలో జల్లదు. అర్థమవుతున్నదా? అదొక విగ్రహం. ఆ విగ్రహానికి ఇది ప్రసక్తి లేదు. కనుక ఈసు బ్రహ్మాసే ఆది లేకే చీంటీ పర్యంత సర్వ ప్రజా కా జ్ఞాన స్వరూప్ మై ఆత్మా హీ పతి హూ. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం సర్వ ప్రపంచానికి నేనే ఆత్మ అంటే నేనే స్వరూపం అని. ఆత్మ అంటే అర్థం ఏమిటయా? ఇప్పుడు అక్కడ అడుగుతా నేను, ఈ కుర్చీకి ఆత్మేది? కరెక్ట్, బాగా చెప్పావు. చెప్పగలవా లేవా అని చూసా. అది చాకులాగా ఉండాలి మనిషి. ఈ కుర్చీకి ఆత్మ ఏది అంటే దిక్కులు చూడకండి, ఇక్కడికిక్కడే మాట్లాడండి. ఈ కుర్చీకి ఆత్మ పొయ్య. Wood is the substance of this chair. By Atma I mean substance, nothing but it. కొయ్యతో తయారైనటువంటి పదార్థాలన్నిటికీ ఆత్మ కొయ్య. ఆత్మ అంటే అర్థం ఇప్పుడు మార్చి చెప్పు. స్వరూపమని. నేను అనే భావం, గడిద గుడ్డు అవన్నీ మాని. స్వరూపం అంటే ఏమిటి? మూల పదార్థం. దాని మూల పదార్థంలోంచి అది పుట్టింది. అది చెక్క. ఆ చెక్క దానికి ఆత్మ. ఆభరణాలకు ఆత్మ బంగారం. అలా అక్కడి నుంచి రండి. అసలు మీరు ఇక్కడి నుంచి వస్తే, ఈ ఏబిసిడీల దగ్గర నుంచి వస్తేనే గాని మనకు భాష రానట్టు ఈ మూల సత్యాలు, ఇవి ఫండమెంటల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్, దాన్ని బట్టి మనం బిల్డప్ చేసుకుంటూ పోవాలి. అసలు ఆత్మ అంటే చివరకు వస్తుంది. ఓ రోజు కూర్చొని చెప్పాలి. అసలు ఆత్మ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ సమాప్తం అవుతుందో అది ఒక గంట చెప్పాలి. లేకపోతే లాభంలే. చెప్పా ఇంత ముందు, మర్చిపోతుంటాం. సరే, కాబట్టి దక్షుడంటే ఎవడో తెలిసిందా మీకు అని అడుగుతున్నాడు. దక్ష అంటే జ్ఞానం, ప్రజ అంటే జ్ఞేయం. జ్ఞేయానికంతా జ్ఞానమే పతి, కంట్రోలర్, దాని మీద ఆధిపత్యం చేస్తున్నది. దక్ష ప్రజాపతి అంటే ప్రత్యేగాత్మస్వరూపం. అంతే. పరమేశ్వరుడికి మామ, చంద్రుడికి మామ, ఇంతమంది బిడ్డలను కన్నాడు, ఇంతమంది అల్లుళ్లకు కన్యాదానం చేశాడు. వాడు కాదు. అప్పటికి పురాణాలు ఎగిరిపోయాయి. పురాణాల అంతరార్థం బయటకు వస్తున్నది. ఒక మహానుభావుడు చెబుతూ ఉన్నప్పుడు చూడండి ఆ కథలు, వాటి అంతరార్థాలు ఎలా తెలిసిపోతాయో. ఆర్ తిన్కే కర్మోసే అస్పర్శభీహ. ఈ పనులు చేస్తున్నా కూడా అన్నింటినీ నియమన్ కర్తాహం, అన్నింటినీ కంట్రోల్ చేస్తూ కూడా వాటి స్పర్శ నాకు లేదంటున్నాడు. యహీ మేరీ చతురాయి హై, ఇదే నా స్కిల్, ఇదే నా నేర్పు. అది దక్షత అంటే. అన్నింటిలో కలిసిమెలిసి తిరుగుతూ కూడా అన్నింటినీ అంటిముట్టకుండా ఉండడం. జ్ఞానం చూడండి, మనం ఇప్పుడు అంతా ఈ హాల్లో ఉండే ఫర్నిచర్ అంతా చూస్తున్నది ఎవరు? నేనా? జ్ఞానం కాదు. ఆ ఫర్నిచర్కు ఉండే లక్షణాలు మన చూపులకు అంటుతున్నాయా? మన జ్ఞానానికి ఏమైనా సోకుతున్నాయా? నథింగ్. జైసే ఆకాశ్, వెంటనే ఆకాశం గుర్తొచ్చింది. సర్వమే స్థితి హోతా హువా. అన్ని పదార్థాల్లో ఖాళీ ఉందా లేదా? అయితే ఆ పదార్థాల లక్షణాలు, ఆ రంగు, రుచి, వాసన, ఆ పరిమాణం ఏదైనా సరే ఆస్పర్శ హై. యహీ ఆకాశ్కి చతురాయి. ఇదే ఆకాశానికి ఉన్నటువంటి నేర్పట. అంటి ముట్టకుండా అన్నింటిలో ప్రవేశించడమే ఆకాశం తెలివితేటలు. ఆకాశానికే ఇంత తెలివితేటలుంటే ఆత్మకుండవటయా? ఆత్మ అంటేనే తెలివి కదా. जो जिसका स्वरूप होता है सोई तिसका पति होता है. ఇదొక రూల్. ఏది దేనికి స్వరూపమో అంటే దానికి అది పతి, అధిపతి.
ఆ తలుపుకు చెక్క స్వరూపం కనుక ఆ తలుపుకు అధిపతి చెక్క, ఇదో దానికి బానిస. ఎంత బాగా చెబుతున్నారు. ఫారం ఈజ్ ఎ స్లేవ్ టు ది సబ్స్టెన్స్ విచ్ డామినేట్స్ ది ఫార్మ్. ఎలాగంటే ఎలాగా, ఇది పోయినా అది ఉంటుంది, అందుకని అది అధిపతి, అది లేకపోతే అది ఉండదు. जो जिसका स्वरूप होता है सोई तिसका पति होता है, जैसे सर्पदंड मालादि कल्पित पदार्थों का रज्जु ही पति है. అబ్బా, ఆయన మాట మార్చి చెబుతుంటే ఎంత హాయిగా ఉంది. రజ్జు సర్ప దృష్టాంతం పట్టుకున్నాడు. ఆ రజ్జువే పతి దేనికి? ఆ సర్పానికి, ఆ మాలకు, ఆ దండకు, అన్నిటికీ అది అధిపతి. అదే లేదనుకో, నువ్వు పాము అని దేన్ని చూచావు? ఆ పాము అనే వికల్పానికి అర్థం ఏముంది అంటే సబ్స్టెన్స్ లేకపోతే ఫారం లేదని, అందుకని ఆత్మ లేకపోతే అనాత్మ లేదని. చూడ ఎంత దూరం పోతుందో వ్యవహారం. रज्जु ही पति है क्योंकि रज्जु के अधीन ही तीन सर्पादिकों की प्रतीति होती है. దాని మీద ఆధారపడి ఇవి మనకు కనిపిస్తున్నాయి. ప్రతీతి అంటే అపియరెన్స్, అది ఆభాస. సరే, ఇంతలోకే సూర్య భగవానుడు వచ్చాట. ఒక్కొక్కరు వస్తున్నారు, పెద్ద సభ చేశారు. ఆ సభలోకి ఒక్కొక్క మెంబరు నెమ్మదిగా వస్తున్నారు. ఆ లిఫ్ట్ ఎక్కి ఒక్కొక్కడు లోపలికి వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని ఉంటున్నారు. సూర్య భగవానుడు వచ్చాడు. ఇంతట్లోకి సూర్య భగవాన్ నే కహా, మై ఏక్ హీ చిత్ సుఖ నిత్య స్వరూపాత్మ. ఎవడికి వాడే డిక్లేర్ చేస్తున్నాడు, నేనేనయ్యా సచ్చిత్ సుఖరూపుడైనటువంటి ఆత్మను. సర్వ సూర్య చంద్రమ ఆదికి జ్యోతియోక తథా మాయాసే ఆది లేకర్ దేహ పర్యంత్ సర్వకా ప్రకాశకం. అన్నింటినీ వెలిగిస్తున్నది నేనేనయ్యా. సూర్యుడు వెలిగిస్తూనే ఉన్నాడుగా. అక్కడ భౌతికంగానూ అర్థం సరిపోతుంటుంది, ఆధ్యాత్మికంగానూ సరిపుచ్చుతుంటాడు. మై ఆఫీ స్వయం ప్రకాశ స్వరూపం. ఆ చంద్రుడిలాగా కాదయ్యా నేను సూర్యుడినయ్యా. ఉదయాస్తమయాలు లేవయ్యా నాకు. వాడికి శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నాయ్యా. నాకు పక్షం అనేది లేదు, పక్షపాత రహిత. వాడు పక్షంలో పాత పడిపోతుంటాడు, నేను ఏ పక్షంలో పడిపోను. ప్రకాశ స్వరూపం. మేరా కోయి ప్రకాశక్ నహి, నన్నెవడూ ప్రకాశింప చెయ్యలేడు. బారా సూర్యహి, అబ్బా, బారా సూర్యసేహి చైత్రాది 12 మాస్. 12 మాసాలు చైత్రం దగ్గర నుంచి ఏంటి ఆఖరిదేంటి ఫాల్గుణం వరకు, చైత్రం నుంచి ఫాల్గుణం వరకు 12 మాసాలున్నాయి చూడు. అవి నా వల్లనే ఏర్పడుతున్నాయి. సూర్య సంచారమేది. 12 సూర్యసేహి చైత్రాది 12 మాస్. కనుకనే ద్వాదశాదిత్యులని పేరు పెట్టారు. 12 సూర్యులని. 12 లేరు, పాడు లేదు. ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఒక్కొక్క రీతిగా ఉంటాడు గనక 12 అని చెప్పారు. ఆ మాటకొస్తే ఒక్క మాట ఉన్నదిలేండి. కోటాన కోట్ల సూర్యులను కూడా ఉన్నది. కోటి సూర్య ప్రభా భాసమానమని అవన్నీ ఉంది. దివి సూర్య సహస్రస్య అని భగవద్గీత. ఆకాశంలో 1000 మంది సూర్యులు వెలిగితే ఎలా ఉంటుందో అని అన్నాడు కదా. దానికేం చెబుతారు జవాబంటే, సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మోడర్న్ సైన్స్ చెబుతున్నది. సోలార్ సిస్టమ్స్ అంటే ఏం చెప్పమంటారు, ఒక్కొక్క సౌర కుటుంబం, ఒక్కొక్క సూర్యుడు చుట్టూ ఉన్నాయట ఇవన్నీ గోళాలన్నీ. అదొక కుటుంబం అట. అలాంటి కుటుంబాలు వేలకు వేలున్నాయట ఈ ఆకాశంలో. ఏం చెబుతాం, మతిపోతుంది మనకు. అసలు సైంటిస్టులకు మతిపోయే వాళ్ళ ఆ మాటలు చెప్పి తప్పించుకున్నారు. మా వల్ల కాదండి, బియాండ్ అవర్ కెపాసిటీ, మేము ఇమాజిన్ చేయలేమన్నారు. అది ఎప్పుడో చెప్పారు వేద ఋషులు, అనిర్వచనీయమని. నోరు మూసుకోండి, యూ కెనాట్ డిఫైన్. అనిర్వచనీయం, దీని మీద మాట్లాడాలా? ఇదంతా అనిర్వచనీయమైతే నిర్వచనీయమేది అని నేను ప్రశ్న వేశా. నాకు ఆన్సర్ వచ్చింది, నేను తర్వాత చెబుతాను మీకు. ఇదంతా అనిర్వచనీయం, నిర్వచనీయమేది? కరెక్ట్ అనుకుంటాడు, టక్కులు చెబుతాడు. ఇదంతా అనిర్వచనీయం అన్నామంటే ఇదంతా అంటున్నది ఎవడో? నా జ్ఞానం, అది నిర్వచనీయం. 12 సూర్యసేహి చైత్రాది 12 మాస్. షడ్ ఋతువులేమిటి చెబుతాడు, అవన్నీ చెబుతాడు ఇప్పుడు. సాత్విక సాంఘి ఏకేక అంశసే హోనే వాలే జ్ఞానేంద్రియ. చెబుతా. విషయ
తాత్పర్య ఏకే పంచ జ్ఞానేంద్రియ 12 చెబుతున్నాడు. 12 సూర్యులు ఎవరో చెబుతున్నాడు. ఏది శరీరంలో పోయింది. భౌతికమైన అర్థం చెప్పేశాడు. చెప్పేసి ఆధ్యాత్మికమైన అర్థం చెబుతున్నాడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, సాధారణ వాయురూప ప్రాణ్ 11 और అంతఃకరణ మనస్సు ఈ 12 ఇవే వెలిగేది. శరీరంలో వెలుగుతున్నవి ఇవే, దారి చూపుతున్నవి ఇవే. అవి పనిచేయలేదు, ఆపరేట్ అవ్వలేదు. అంధకార బంధురం నీ జీవితం. తిన్న అంతఃకరణాదికోకే దేవత, అధిదైవతాలనున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత అంటే గైడ్ చేస్తుంటాయి ఇవి. తథా శ్రోత్రాదికింద్రియోకే ఇవన్నీ. సరే మంచిది. షడ్ఋతువులు ఏంటండి మహానుభావ? దేహకే షడ్భావ వికార రూప షడ్ఋతు. జాయతే అస్తి వర్ధతే అవన్నీ చెప్పాడే యాస్కుడు అనేటువంటి మహానుభావుడు. 6 భావ వికారాలట. ఏ పదార్థమైనా 6 అనుభవించవలసిందేనట. అవిట 6 ఋతువులు. తరువాత షడ్ఋతువు ముచ్చు ప్రమాణం. ఆ 6 ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాడు. చూసుకోవచ్చు మీరు. తెలుగు అనువాదమైనా వీలైతే హిందీ చదివినా అర్థమైపోతుంటుంది. ఒక్కటి మచ్చుకు చెప్పాను చాలు. తర్వాతన చదువుతాం. సమ్యగ్ ఆత్మా సూర్యకర్హి సిద్ధ అది మేము చెప్పదలుచుకున్నది. ఆ 12 మాసాలు గాని అంటే ఈ ఇంద్రియాలే 6 ఋతువులు గాని ప్రతి పదార్థం పుట్టటం పెరగటం చెయ్యటం ఇవన్నీ గాని దేని వల్ల ఇవన్నీ ఇలా నడుస్తున్నాయో వాడు సూర్యుడు. ఈ సూర్యుడు కాదు. సమ్యగ్ ఆత్మా సూర్యకర్హి ఆత్మా అనే సూర్యుడి వల్లనే సిద్ధ హోతీ హై ఇదంతా ఇలాగా సంచారం చేస్తున్నది. 12 की भी ఈ 12 అది షడ్ ఋతు భీ అది కూడా అది ఇవన్నీ కూడా దానివల్లనే వెలుగుతున్నాయి. నేనే పుడుతున్నా నేనే పెరుగుతున్నా అంటేమిటి? పుట్టుక నాదే, పెరగటం నాదే, మరణము నాదే. ఆ నేననే దానికి చెందినవే ఇవన్నీ. అసలు ఆ పదార్థమే లేకపోతే ఈ భావాలు దేని భావాలు? భయంగా ఉన్నది మనకు. మరణం కూడా నాదేనా అని. నాదిగాక ఎవరిది? జన్మ నాదైనప్పుడు మరణం నాది కాదా? మరణం నాదైతే నేను లేనా అండి? అద్దుగో అక్కడే బోల్తా పడుతున్నావు. మరణం నాదే గాని నేను కాదు కాది. నేను మరణిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ జాగ్రత్తలో ఈ ప్రవచనం చేస్తున్నా. ప్రవచనమే నేనా? నేను ప్రవచనమైపోయానా? నేను పుస్తకమైపోయానా? నేను వాడుకుంటున్నానయ్యా. అది నా ఉపాధి, అది నా దశ, నా అవస్థది, నా సిచ్యువేషన్, నా పొజిషన్. అది ఒక ఆస్పెక్ట్. అది అంతే. అందులో ఉన్నా. ఆ ఆస్పెక్ట్ లో నుంచి ఇవతలకు వచ్చేసా, ఇంకొక ఆస్పెక్ట్ లోకి వెళ్ళిపోయా. కాబట్టి నాకు స్వతంత్రత ఉన్నది. ఆ అవస్థ జడం. ఆ అవస్థలో ఉన్న నేను జడం కాదు, చేతనం. బ్రహ్మాండమైన విషయం ఇది. తథా బాలక్ యువ వృద్ధ అవస్థ రూప 3 చాతుర్మాస 12 మాసాలను 3 భాగాలు చేశాడు. 3 4 12 ఒక్కొక్కటి చాతుర్మాస్యమట. ఈ సన్యాసుల చాతుర్మాసం ఎటుపోవారు అవి. జబ్ ఈశ్వర బ్రహ్మ చూడు, జీవ ఈశ్వర బ్రహ్మ శబ్ద రూప 3 చాతుర్మాస అలాంటివి 5-6 చెబుతాడు. జీవుడు ఈశ్వరుడు బ్రహ్మం అనేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే అది చాతుర్మాస్యమేనట. అంటే ఒక్కొక్కడు 4 పంచుకున్నారట. 3 3 పంచుకున్నారట. జీవుడికి 4 అవస్థలు, ఈశ్వరుడికి 4 అవస్థలు, బ్రహ్మమునకు 4 అవస్థలు. ఏం చెప్తావో చెప్పు. అంటే ఇదంతా కూడా దేనిలో ఉంది? ఆత్మ అనేటువంటి సూర్య భగవానుడి వెలుగులో ఉన్నాయి ఇవన్నీ. ఆ వెలుగులో ఉన్నప్పుడు వెలుగులో చేరిపోతాయి. వెలుగులో నుంచి వచ్చాయి, వెలుగులో ఉంటాయి, వెలుగులో కలిసిపోతాయి. వెలుగు అయిపోయిన తర్వాత వాటికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. దీని ప్రకారకే వృత్తి అయన్. ఇంకా ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పమంటారా అని అడుగుతున్నాడు. సూర్య భగవానుడి ఉపన్యాసం ఇది. జైసే 12 సూర్యకర్ దక్షిణాయన్ ఉత్తరాయణ్ 2 అయన్ సిద్ధ హోతే హై. ఆ 12 సూర్యులున్నారే, 12 మాసాలకు అధిపతులైన 12 సూర్యులు, వారి వల్లనే ఉత్తరాయణం దక్షిణాయనం ఏర్పడుతుంది. 6 మాసాలు ఉత్తరాయణం, 6 మాసాలు దక్షిణాయనం.
సరే మంచిది. ఏమిటవి? అవి ఏమిటనుకుంటున్నారు మీరు? తాయిసేహి బంధరూపి దక్షిణాయన్ మోక్షరూపి ఉత్తరాయణ్. అమ్మా భీ ఉత్తరాయణంలో వస్తే మోక్షం పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్ళిపోతామని కదా మీరు అంటారు. దక్షిణాయనం వస్తే పాపం అండి నరకానికి పోతారని కదా అంటున్నారు. దాన్ని మార్చేశాడు. నరకానికి పోవడమే కదా బంధం, మోక్షానికి స్వర్గానికి పోవడం మోక్షం అని ఆలోచిస్తున్నావుగా. స్వర్గం అంటే అర్థం తెలుసా? స్వయం రాజతే ఇది స్వర్గ. ఏది స్వయంగా రాజులుతున్నదో అది స్వర్గం. ఆ అర్థంలో తీసుకో, అది మోక్షమే. అంతేగాని దేవేంద్రుడు రాజ్యం చేసే స్వర్గం అని కాదు. అది భౌతికం. భౌతికమైన అర్థం చేస్తే అది పురాణం, ఆధ్యాత్మికమైన అర్థం చేస్తే అది వేదాంతం, శాస్త్రం. పురాణానికి శాస్త్రానికి అది తేడా. మోక్షరూపీ ఉత్తరాయణ భీ అంతర్బాహర్ముఖ చైతన్య సూర్యకర్హి సిద్ధ అవుతాయి. లోపల వెలపల నా సూర్య ప్రకాశం వల్లనే నేనిప్పుడు బంధంలో ఉన్నాను, నేనిప్పుడు ముక్తున్నయ్యానని భావిస్తున్నావు. ప్రకాశం లేకపోతే బంధం, ఆ ప్రకాశంలోనే ఉంటూ ఉంటే మోక్షం. ఆ చైతన్య స్థితిలో ఉన్నంత వరకు అది మోక్షమే. అది తప్పావో అదే బంధం. ఓహో సరే మంచిది. మన్కర్ కల్పిత బంధ మోక్షకో అపరోక్ష సాక్షి రూప్సే ప్రకాశ్ కర్తాం. ఈ మనసు కల్పించింది అనవసరంగా ఈ బంధం మోక్షం అని. వాటికి సాక్షిగా ఉన్నాను నేను. నాకు బంధం లేదు, మోక్షం లేదు. బంధ మోక్షాలను చూస్తున్నా. చూచేదానికి అంటవండి, చేసేదానికి అంటుతాయండి. అదండి పరమరహస్యం. తర్వాతనండి ఇదిగో అజ్ఞాన నామ రూపు దిన రాత్రిక తిన్ విషే वर्तवाले दैवी आसुरी गुण दोष रूप घटिका मुझ सत सुख यदि चिद्रूप आत्मा सूर्य कर ही सिद्ध होते हैं. దైవ సంపద అసుర సంపద. అసుర సంపద రాత్రిట, దైవ సంపద పగలట. సూర్య భగవానుడి రాత్రి పగళ్ళు అవేట. పరంతు మాయి చైతన్య ఆత్మ సూర్య పూర్వోక్త సర్వ పదార్థం స్వే రహిత్. నాకేది అంటది నాయన. దైవ సంపద లేదు, నాకు అసుర సంపద లేదు. నేను ఊరిక సాక్షిగా చూస్తున్నా. మనస్సు అనుభవిస్తున్నది. మనస్సు అనుభవిస్తుంటే ఈ దశలన్నీ ఆత్మ చూస్తుంటుంది. అంటే ఇప్పుడు నువ్వు చేయవలసిన సాధన అర్థమైంది. ఇవన్నీ మనసులో లొకేట్ చేసి పారేయి. ఆ లంబర్ రూమ్ లో పారేయి. ఏదో ఇరిగిపోయిన కుర్చీలు, బెంచీలు. హాల్లో మంచి మంచి ఫర్నిచర్ పెట్టుకో. నువ్వు అవన్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటావేమిటి అనవసరంగా? హవాంగ్ మనసు గోచర స్థిత్వం. నేను వాటికి అందకుండా ఉన్నాను సేఫ్ ప్లేస్ లో. ముझ చైతన్య సూర్యకి హీ ఏ సర్వనామరూప కిరణే. అబ్బా అద్భుతం అండి ఇది. కబీర్ దాస్ ఒకడిని చూశాను, మళ్ళీ కమలీవాలాను చూశాను. కాళిదాస్ అంత గొప్ప మహాకవులు కూడా వీళ్ళు. కవులు ఎందుకంటే గొప్ప ఫిలాసఫరే గొప్ప పోయెట్. ఆల్ గ్రేట్ పోయెట్స్ ఆర్ గ్రేట్ ఫిలాసఫర్స్. ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్ ఆర్ పోయెట్స్ ఆల్సో. అందుకనే ఉపనిషద్ ఋషులకు ఉన్నటువంటి కవిత్వం కాళిదాసు, వాల్మీకి కూడా అద్రిపోవాలి. గా సుపర్ణా సవిజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతి. ఎక్కడి నుంచో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మాట్లాడుతున్నట్టు ఉంటుంది వాళ్ళు. రెండే రెండు చిలకలు వచ్చి ఒకే చెట్టు మీద వాలే. ఒకటేమో తింటూ కూర్చున్నదా పండ్లు, ఒకటేమో చూస్తూ కూర్చున్నది వెనకాల చేరి. ఏం చెబుతున్నాడు? కాళిదాసు కూడా నమస్కారం చేయాలి. ఎంత బాగా చెప్పారయ్యా, ఎంత ఫిగర్ ఆఫ్ స్పీచ్ అది. అలంకారాలని వేరు వాటికి. ముझ చైతన్య సూర్య, అలాంటి గొప్ప అలంకారం వాడుతున్నాడు ఇప్పుడు. నా చైతన్యమే సూర్యుడండి. ఆ సూర్యుడికి 1000 కిరణాలు ఉంటాయండి. 1000 అంటే 1000నే కాదు అక్కడ అర్థం. 1000 కొద్దీ జనం వచ్చారంటే ఏంటి? ఓ అబ్బా చాలా మంది వచ్చారని. అలాగే 1000 కిరణాలు లెక్క పెట్టింది ఎవడండి? సూర్య కిరణాలు 1, 2, 3 అని ఏమైనా అర్థం ఉందా? సరే మంచిది. ఆ సూర్యకిరణాలు ఏమిటండి అవి? ఆ సూర్యుడు ఎవడో ఆయన కిరణాలు కూడా అవే. సూర్యుడు భౌతిక సూర్యుడైతే మీరు కిరణాలు చూస్తున్నారు. ఆధ్యాత్మిక సూర్యుడు కేవలం జ్ఞాన సూర్యుడు. ఈ జ్ఞాన సూర్యుడి కిరణాలు కూడా ఎలా ఉంటాయంటే సర్వనామ రూప కిరణే. ప్రతి నామం, ప్రతి రూపం, ప్రతి క్రియ ఆయన కిరణాలట. ఆయన మండలాకారంగా ఉన్నాడు లోపల. ఆ మండలంలో నుంచి బహిర్గతమైపోతున్నాయి కిరణాలన్నీ, చల్లా చెదరైపోతున్నాయి. కిరణం అనే మాటకు అసలు అర్థం చల్లా చెదరైనది అని అర్థం. అసలు వర్డ్ మీనింగ్, లిటరల్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ స్కాటర్డ్. కిరణ, కీర్ణ, సంకీర్ణ, వికీర్ణ, ప్రకీర్ణ. ధాతువుకు అర్థం చేస్తేనే అద్భుతంగా ఉంటుంది కదండి. కిరణ అంటే స్కాటర్డ్, అలా ఇలా చెదిరిపోతున్నాయి. సూర్యుడు ఒకచోటే ఉన్నాడు మండలం.
అది దానిలోంచి వచ్చిన వెలుగు చూడండి ప్రతి చోట వ్యాపిస్తున్నది. ఆ వ్యాప్తికి కిరణం అని పేరు. ఏమిటా కిరణాలు చెబుతున్నాడు. నామరూప కిరణే హై కోయి కిరణ్ బ్రహ్మరూప్. అరే అరే రే, ఒక కిరణం బ్రహ్మదేవుడట, ఒక కిరణం అట వాడు. ఆఫ్టర్ ఆల్ ఆ చైతన్య మహా తేజస్సుకు ఒక్క కిరణం బ్రహ్మదేవుడు. కోయి కిరణ్ జటాధారి శంకర్ రూప్, ఈ జడలన్నీ ధరించిన ఆ శంకరుడు ఒక కిరణం. కోయి కిరణ్ విష్ణు రూప్, కోయి దేవత, కోయి దైత్య, కోయి జడ, కోయి చైతన్య రూప్ హోకర్ స్థితి హుయి హై. దర్జా చూసుకో, ఆ సూర్య భగవానుడు దర్జా చూసుకో. कोई किरण पृथ्वी आप तेज वायु आकाश रूप होकर स्थित हुई हैं. पंचभूतालु కూడా కిరణాలే. कोई किरण स्त्री कोई पुरुष वर्ण आश्रम रूप होकर स्थित हुई हैं. एग्जॉस्ट చేసి పారేస్తున్నాడు. ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎగ్జాస్టెడ్ by the expansion of these rays of the sun being our consciousness itself. कोई किरण सप्त व्याहृति रूप ओम भूर्भुव स्वः जनमः. సప్త వ్యాహృతులు అంటారు. భూర్భువ స్వర్ జన స్మః స్తప సత్య. 7 వ్యాహృతులు. వ్యాహృతి అంటే ఉచ్చరించేటువంటి మాట. कोई అతలాది సప్త నీచేకే లోక రూప్ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అధోలోకాలు 7. कोई స్వర్గ రూప్ कोई నరక రూప్ హోకర్ స్థిత్ హుయి హై. అన్ని కిరణాలే. कोई इंद्र यम तथा मनुष्य देह रूप, कोई माया प्रकृति महत्त्व होकर स्थित. बहुत क्या है ఎందుకు बहुत क्या कहूं, ఎంతని చెప్పమంటారు నన్ను. అస్థి భాతి ప్రియ రూప సర్వ ఆత్మా మై హూ, మేరా ముజ్కో హీ నమస్కార్ హై. నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నా. ఉండేది నేనే గనుక. సూర్య నమస్కారం అంటే అర్థం తెలిసిందా ఇప్పుడు? సూర్య నమస్కారాలు చేదే అడిది మోగం. భౌతికమైన సూర్యుడికే, ఆధ్యాత్మికమైన సూర్యుడికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకుని ధన్యుడివి. ఆప్కో నహీ జాంతా ఏ మన్ వాణి కా కథం చింతన్ మీది రాదు. మండలం కనపడదు నీకు, కిరణాలు కనపడుతుంటాయి. కిరణాల ద్వారా మండలాన్ని పట్టుకో, నువ్వు మండలమైపో. అప్పుడు నీ కిరణాలేనని తెలుస్తుంది ఇవన్నీ. లేకపోతే అక్కడెక్కడో బ్రహ్మదేవుడు ఉన్నాడు, వాడికి ఒక నమస్కారం, ఇక్కడ విష్ణుదేవుడు ఉన్నాడు, వీడికి ఒక నమస్కారం. మొక్కుబళ్ళు చెల్లించలేక చస్తావు. వాణ్ణి కూడా చూచి కాదు, వాడి ఫోటో చూచి. అది విగ్రహం. ఐసే మేరే స్వరూప్ కో తుమ్నే కైసే జానా. నా స్వరూపం నాకే తెలియక నేను చూస్తుంటే నువ్వు నా స్వరూపాన్ని నేను చూస్తావయ్యా. సరే మంచిది. ఇంతలోకే బృహస్పతి పరిగెత్తి వచ్చాడు. ఇంతకుముందు శుక్రాచార్యుడు వచ్చాడుగా, రాక్షసుల గురువు వచ్చాడు. అడుగు పదగా వాడు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు. అందువల్ల నేను వస్తేనే గాని మాట దక్కదని వీడు బయలుదేరి వచ్చాడు. వాడు నెగటివ్ గా ఉపన్యాసాలు ఇచ్చిపోయి ఉంటాడు. నేనొచ్చి వీళ్ళను పాజిటివ్ గా మార్గంలో పెట్టాలని తీస్వమై బృహస్పతి దేవతో కా గురు ఆయా. और कहा गु नाम है इंद्रियों का, व पृथ्वी का, व अज्ञान का, और रू नाम है प्रकाश का. गुरु అంటే అర్థం తెలుసా? గురు. గు నామ్ హై. గు అంటే అర్థం వాడు విప్పి చెబుతున్నాడు. బృహస్పతి వాడు. బృహస్పతి, వాచస్పతి, గీష్పతి అని మూడు పేర్లు ఉన్నాయి వాడికి. గీస్ అన్నా, వాచస్ అన్నా, బృహస్ అన్నా వాక్ అని అర్థం. మాట, భాష, దానికి పతి. భాషాపతి అని పేరు వాడికి. అందుకనే సరస్వతికి భర్త ఎవరు? బ్రహ్మదేవుడు. సరస్వతి విద్య, బ్రహ్మదేవుడు దాన్ని అధీనంలో ఉంచుకున్నవాడు. మరి అలాంటి బుద్ధి బలం మళ్లీ ఉన్నటువంటి వాడు బృహస్పతి. కనుక భాషాపతి అనంటే అప్పటికి బ్రహ్మదేవుడికి అర్థమే, బృహస్పతికి అర్థం. భాషాపతి, భాష కదా అధిపతి కదా. గుణాం, గు అంటే అర్థం తెలుసా అండి? ఇంద్రియం అని అర్థమట, పృథివీ అని అర్థమట, అజ్ఞానం అని అర్థమట. ఇన్నున్నాయిరా గు అనే మాటకు అర్థాలు. రు అంటే అర్థమట ప్రకాష్క, అంటే ఇంద్రియాలను ప్రకాశింపజేసేది, అంటే మనస్సును ప్రకాశింపజేసేది, పృథివ్యాది పంచభూతాలను ప్రకాశింపజేసేది, అజ్ఞానాన్ని కూడా సాక్షిగా ఉండి ప్రకాశింపజేసేది ఏదో అలాంటి జ్ఞానస్వరూపానికే గురు అని పేరట. అస్సలైన అర్థం అది. सुख स्वरूप ये आत्मा ही गुरु शब्द का अर्थ बन सकता है.
అలాంటి జ్ఞాన సాగరం ఒక్క ఆత్మ చైతన్యమే కాబట్టి దానికే గురువు అనే మాట చెల్లుతుంది, మరి దేనికి చెల్లదు. అయితే మాకు పాఠం చెప్పేటువంటి ఆయన కూడా గురువు గురువు అని అంటున్నారే, ఈయనకెలా చెల్లిందండి అని అడుగుతారా? చెబుతాం. లౌకిక గురుమూర్తి ధారణ కర్కే, ఆ గురువే ఆ శుద్ధ చైతన్యమే, అది నిరాకారం గనుక 10 మందికి అతీతంగా ఉండడం వల్ల 10 మంది అర్థం చేసుకునేది కంటితో చూచి చెవులతో విని అర్థం చేసుకునేటువంటి స్థితిలోకి వచ్చిందట. అది ఆ అవస్థకు దిగి వచ్చిందట. చైతన్య ఆత్మాహి లౌకిక గురుమూర్తి ధారణ కర్కే, లౌకికమైన ఈ గురువు వేషం వేసుకుని అప్నే సదుచిత ఆనంద స్వరూపక, తన యొక్క స్వరూపం ఫలానా అని మనకు చెప్పడానికి వచ్చిందటది. ఉపదేశకర్ ముముక్షువు కా ఉద్ధార్ కర్తా హై. అలాంటి ఉపదేశం చేసి ముముక్షువులైన మనబోటి వాళ్ళను ఉద్ధరించడానికి ఒకానొక గురు రూపంలో ప్రత్యక్షమైందట. ఆచార్యవాన్ వేద, ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యవాన్ పురుషో వేద. పురుషుడు ఎవడైనా సరే వాడికి ఆచార్యుడు ఉన్నప్పుడే బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఎవడూ గురువు మార్గం చూపకపోతే వాడు ఆ దారిలో నడిచిపోలేడు. పుస్తకాలు ఎన్ని చదివినా సూక్ష్మాలు గురువు గారి దగ్గర ఉంటాయి. నీవు ఎంత పుస్తకాలు చదివి నేర్చుకున్నా చివరకు లా బుక్స్ అన్నీ తిరగేసినా ఆర్గ్యుమెంట్ చెప్పడానికి మాత్రం సీనియర్ అడ్వకేటు వాడు ఎలా ఆర్గ్యూ చేస్తాడో అబ్జర్వ్ చేయాలో తప్పదు. నువ్వెంత మెడిసిన్ చదివినా సీనియర్ డాక్టర్ ఎట్లా ఆపరేట్ చేస్తాడో అబ్జర్వ్ చేయాలి. ఎంత బిఈడి ట్రైనింగ్ అయినా ఎంఈడి అయినా చివరకు ఒక టీచర్ ఎలాగా క్లాసులో టీచ్ చేస్తాడో ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్, ఆర్ట్ ఆఫ్ టీచింగ్ నువ్వు ఫాలో అవ్వాలి. అది వేరు, ఇది వేరు. థియరిటికల్ కన్విక్షన్ ఉండవచ్చు నీకు, నేను కాదనలా, నీకు సంపూర్ణమైన జ్ఞానమే కలగవచ్చు. కానీ దాన్ని స్వానుభవానికి తెచ్చుకోవాలంటే మాత్రం ఒకడి శిక్షణ, ఒకడి సహాయం కావాలి. కనుక వచ్చాడట గురువు. ఆచార్యవాన్ అనంటే అర్థం అది. ఒక చాందోగ్యోపనిషత్తులో వచ్చింది కదా, ఆ జిహ్వ ఏదని అడుగుతాడు. నాలిక గురువే పోమన్నాడు. నాలిక గురువేమిటండి అని అంటే దాని మీద ఎన్ని మార్లు చెప్పానో మీకు నేను, ఎన్ని మార్లో చెప్పుంటా మీకు గుర్తుంటే. నాలుక గురువుగారు ఉపదేశం చేశాడు, అది శబ్దరూపంగా ప్రయాణం చేసింది. గురువుగారు అనుభవంలో నుంచి మాట వచ్చింది. బాగా వినండి, ఫ్రమ్ అనుభవ టు అనుభవ. అది నాలుక ఒక బ్రిడ్జి. అదే కృష్ణానదికి అవతలి తీరం, యువతలి తీరం. అవతలి తీరం గురువు గారి అనుభవం, యువతలి తీరం శిష్యుడి అనుభవం. ఇలా ఇంత పిక్చరస్ గా చెప్పాల్సి వచ్చింది నేను. అక్కడి నుంచి ఒక శబ్దం అనే వంతెన వేశాడు. వాడి అనుభవంలో నుంచి ఒక స్పందన, అది శబ్దం అంటే. శబ్దం అంటే వరడని కాదు, ఆ స్పందన వచ్చింది, వాగ్రూపంగా వచ్చి వీడి కర్ణేంద్రియంలో ప్రవేశించింది. ప్రవేశించి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చేటప్పటికి ఆ శబ్ద తరంగం అర్ధతరంగంగా మారింది. ఆ అర్ధతరంగం జ్ఞాన తరంగంగా మారింది. శబ్దం అర్థమై అర్థం జ్ఞానంగా మారింది. అప్పుడు అనుభవం. అది వాడి అనుభవం వాడి నోట వచ్చినప్పుడు శబ్ద తరంగమై ఇంత దూరం ప్రయాణం చేసి వీడి చెవిలో పడి ఆ శబ్దం అర్థంగా మారి, అర్థం శబ్దమై వచ్చింది ఇక్కడికి. శబ్దం మళ్ళీ అర్థమైంది. అనుభవాన్ని వరకు ప్రసరించి. అందువల్ల వాడే నాలుక అంటే అర్థం, ఆ అనుభవమే నాలుక. రుచి చూడడానికి అదే కావాలి మనకు, లేకపోతే ఉప్పు కనపడదు. ఎక్కడొచ్చింది ప్రశ్న? చాందోగ్యంలో. ఆ ఉప్పు నీళ్లలో వేశాడు, చేత్తో పట్టుకోవడానికి లేదు. చేత్తో పట్టుకోపోతే నీళ్లు తగులుతుందే గాని ఉప్పు తగలదు. కంటితో చూచాడు ఇంతకు ముందు ఉప్పు తెల్లగా, అది ఇప్పుడు కంటితో చూస్తే నీళ్లు కనపడుతున్నాయి కానీ ఉప్పు కనపడదు. మరి కన్ను ఫెయిల్ అయింది, నాలుక ఫెయిల్ అయింది. నాలుక కాదు, కన్ను ఫెయిల్ అయింది, త్వక్కు ఫెయిల్ అయింది. త్వక్ అంటే చర్మం, చర్మానికి సోకదు. ఒక్క జిహ్వ ఉన్నది, అది సైలెంట్ గా ఉన్నది ఇంతకాలం. ఉన్నట్టుండి ఒరే అక్కడ ఉప్పున్నదా లేదా అని అడిగాడు గురువు గారు. ఉందండి, నిన్న వేశానండి. నీకు కనపడుతున్నదా? అన్న కనపడటం లేదండి. ఏం కనపడుతుంది? నీళ్లు కనపడుతున్నాయండి. చేత్తో పట్టుకోరా, పట్టుకుంటే చల్లగా ఉందండి, ఉప్పు చల్లగా. ఏమిట్రా గట్టిగా తగలటం లేదండి. మరి రెండు ఫెయిల్ అయ్యాయే, మరి ఏం చేస్తావురా నువ్వు? ఉప్పు యొక్క అనుభవం నీకు ఎట్లా కలుగుతుందిరా?
అక్కడే ఉంది కలగదు. మరి ఎలాగా? నాలుక బిడ్డ చూడు. ఎట్లా ఉందిరా? ఉప్పగా ఉంది. అబ్బా, ఇప్పుడు ఉప్పగా ఉందని తెలిసిందా? తెలిసింది. ఆ నాలుకే గురువు అన్నాడు. మెథడ్ ఆఫ్ టీచింగ్. ఇలాంటి వరల్డ్ టీచర్స్ అంటే వాళ్ళు మహానుభావులు, ఉపనిషత్ ఋషులంటే వీళ్ళెవ్వరు పనికిరారండి అసలు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ఏన్షియంట్ లిటరేచర్.